హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ మహేంద్ర కార్. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 999 యూనిట్స్ మాత్రమే తయారు చేస్తారు. ఇది మనకు ఒకటి వచ్చింది. అది చూడంటే మనం ఆన్లైన్ అప్లై చేస్తాము, దాంట్లో లక్కీగా మనకి వెళ్ళింది అన్నట్టు. ఇది వచ్చేసి ప్రైస్ 30 lakhs ఉంటుంది ఆన్ రోడ్. మనకి 27.8 lakhs అయితే ఉంటుంది షోరూమ్. సరే వెహికల్ చూపిస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాట్మ్యాన్ లోగో వస్తుంది, లిమిటెడ్ ఎడిషన్. ఇది టోటల్ గా బ్యాట్మ్యాన్ స్టిక్కరింగ్ వస్తుంది. ఇక్కడ సైడ్ కి కింద వచ్చేసి మనకి డైరెక్ట్ గా మనకి గోల్డ్ స్ప్రింగ్స్ వస్తాయి. ఇక్కడ క్యాలిబర్ గోల్డ్ వస్తుంది. ఇది ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ కి వస్తుంది, నార్మల్ BE6 కి రాదన్నట్టు. మనకి టోటల్ గా 360 degrees కెమెరా ఉంటుంది, ADAS level 2 ఉంటుంది. దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయండి. ఇవన్నీ మనం ఇంకొకటి చెప్పుకుంటా పోతా అంటే ఈ వీడియో పెద్దగా లాంగ్ అయిపోతుంది. దీంట్లో షార్ట్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతా ఫీచర్స్ అన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కొత్త LED లైట్స్ వస్తుంది. ఇప్పుడు ఆన్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ BE6 బ్యాట్మ్యాన్ లోగో అయితే ఉంటుంది మనకి. టోటల్ గా సెన్సార్ తోటి అయితే నిండిపోయినాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6 సెన్సార్స్ వెనకనే ఇచ్చారు. ఇదంతా సైడ్ కూడా బ్యాట్మ్యాన్ BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ అని వస్తుంది. మొత్తం టోటల్ టైర్స్ వచ్చేసి 20 inch అలాయ్ వీల్స్ వస్తుంది. 20 inches మనకు నార్మల్ దాంట్లో అయితే 19 inches వస్తుంది. దీంట్లో 20 inches వస్తుంది. ఇక్కడ కూడా బ్యాట్మ్యాన్ స్టిక్కరింగ్ వస్తుంది, బ్యాట్మ్యాన్ లోగో వస్తుంది. ఇక్కడ టోటల్ గా డిజైన్ చూస్తే అయితే మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తారు. నార్మల్ బ్లాక్ ఉంటది నార్మల్ BE6 లా, కానీ ఇది వచ్చేసి మ్యాట్ బ్లాక్. ఈ మ్యాట్ బ్లాక్ వచ్చేసి ఓన్లీ లిమిటెడ్ దీనికే, మీరు కొనాలన్నా కూడా దొరకదు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మీకు ఓపెన్ వెంట్ లాగా ఉంటది ఎయిర్ పోవడానికి. ఈ ఎయిర్ అనేది మొత్తం మనకి ఫాస్ట్ గా చేస్తాం మన కార్ ని, అంటే ఇది ఎయిర్ పైకి వెళ్ళిపోయి కార్ అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 205 kilometers టాప్ స్పీడ్, చాలా ఫాస్ట్ ఉంటది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ADAS సెన్సార్స్ ఉన్నాయి, అన్ని కెమెరాలు సెన్సార్ అన్ని ఉంటాయి. ఇది మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ముందు ఆటోమేటిక్ అదే బ్రేక్ వేస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి కీ అన్నట్టు మనకి. దీంట్లో డైరెక్ట్ మనకి స్టార్ట్ స్టాప్ ఇది కూడా గోల్డ్ కలర్ వస్తుంది అన్నట్టు. టోటల్ గా దీంట్లో అయితే గోల్డ్ అండ్ బ్లాక్ ఇచ్చారు. ఇది మనకి కార్ ని ముందుకి వెనకకి కంట్రోల్ చేసుకోవడానికి కీ అన్నట్టు. ఇది లాక్ అన్లాక్, మన బూట్ ఓపెన్, AC కూడా ఆన్ చేసుకోవచ్చు ఇది ప్రెస్ చేసుకుంటే డైరెక్ట్ గా. మీరు ఇంకా దీని ఫీచర్స్ అయితే చూద్దాం. అన్లాక్ చేస్తే అయితే ఇక్కడ లైట్స్ వస్తాయి, ఇట్లా B అనే లైట్ వస్తుంది, ఎలిమినేట్ అవుతుంది. ప్లస్ షీ షేప్ లైట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ మనకి ఇంకా ఫీచర్లు చాలా ఉన్నాయి దీంట్లో అయితే. క్యాబిన్ లోకి వచ్చి చూపెడతా, క్యాబిన్ లోకి వస్తాయి. ఇది మనకి 90 degrees ఓపెన్ అవుతుంది మనకి డోర్ అయితే. ఈజీగా బాగుంటది, మళ్ళీ బరువు కూడా బాగుంటది డోర్ది. మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇలా మనకి డ్యూయల్ స్క్రీన్స్ ఉంటది, సౌండ్ కూడా వస్తుంది, బ్యాట్మ్యాన్ లోగో కూడా వస్తుంది. మనం కార్ వచ్చేసి ఇక్కడ కీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 553 బ్యాట్మ్యాన్ ఎడిషన్. మనకి ఆల్ ఓవర్ 999 యూనిట్స్ లో 553 అనే నెంబర్ వచ్చింది. ఇది నాకు ఫోన్ నెంబర్ లాస్ట్ నెంబర్స్ అన్నట్టు, అందుకే ఇదే తీసుకున్నా. 553 అదే వచ్చింది. ఇది మనకి ఫ్లైట్ లో ఉన్నట్టు ఉంటది అన్నట్టు, కాక్పిట్ లాగా. టోటల్ గా గోల్డ్ తోని చేసి ఉంచుతారు. గోల్డ్ అంటే రియల్ గోల్డ్ కాదు, గోల్డ్ కలర్ తోటి. ఇది నార్మల్ దాంట్లో కొంచెం వేరే కలర్ వస్తుంది, బ్లాక్ ఇంటీరియర్ ఉండి గోల్డ్ ఇంటీరియర్ ఇస్తారు. మనకి ఇంకా బండి ఆన్ చేయలేదు, ఇట్లుంటది అన్నట్టు మనకి స్క్రీన్. ఇక్కడ మనకి కీ పెట్టుకోవడానికి మ్యాగ్నెటిక్ స్లాట్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. నార్మల్ గా బ్రేక్ ప్రెస్ చేయకుండా స్టార్ట్ చేస్తామనుకో జస్ట్ ఇన్ఫోటైన్మెంట్ ఓపెన్ అవుతుంది. మనకి అన్ని AC అవన్నీ నడుస్తాయి. మనకు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసి మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు బ్రేక్ వస్తే స్టార్ట్ చేస్తారనుకోండి, స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను బ్రేక్ మీద కాల్ పెడితే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది, తీసేసినాం అనుకో రెడ్ లైట్ వస్తుంది. ఇది మనకి ఫీచర్ అంటే చూస్తే కనబడేటట్టు. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఒక ట్యాబ్ అన్నట్టే, ఇది ట్యాబ్ అన్నట్టే కాదు, ట్యాబే టోటల్ గా. ఎందుకంటే దీంట్లో 24 GB ర్యామ్ వస్తుంది, 128 GB స్టోరేజ్ వస్తుంది అన్నట్టు. దీంట్లో మనకి రేంజ్ చూసుకోవచ్చు. రేంజ్ ఆల్మోస్ట్ 500 kilometers వస్తుంది. 500 kilometers 100% ఛార్జెస్ వస్తుంది. మనకి ఆల్రెడీ 3% తగ్గిపోయింది అన్నట్టు దీంట్లో. ఇక్కడ మనకి కారు ఇంకొకటి విషయం వచ్చేసి, ఇది టోటల్ గా ఏరోప్లేన్ లాగా పైకి వస్తుంది. పైన మనకి పార్కింగ్ సెన్సార్, ఇది పార్కింగ్ అన్నట్టు, ఆటో పార్కింగ్. దీంట్లో ఆటో పార్కింగ్ ఫీచర్ కూడా ఉంది. మనం ఇది ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ కెమెరా ఓపెన్ అవుతుంది, ఎక్కడ పార్క్ చేయాలి ఏంది అనేది అడుగుతుంది.
మనం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పార్క్ చేస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ నేను తర్వాత వీడియోలో చెప్తాను అన్నట్టు. ఇది బూట్ ఓపెన్ బటన్, ఇది డోర్స్ క్లోజ్ బటన్, ఇది మనకి కెమెరా బటన్. ఇక్కడ కొట్టామనుకోండి కెమెరాస్ అన్ని కనబడతాయి. మొత్తం 360 degrees కెమెరాస్ దీనిలో కనబడుతుంది. మనం ఎటంటే అటు చూసుకోవచ్చు. కార్కు చుట్టూ కెమెరాలే ఉంటాయి. ఇట్లా మీరు కావాలంటే ఎటు ఏముంది అనేది అన్ని చూసుకోవచ్చు. అక్కడ బయట ఒక డాగ్ ఉంది, అక్కడ డాగ్ కూడా కనబడుతుంది మనకి. బైక్ పోతుంది, బైక్ కూడా కనబడుతుంది. ఇవన్నీ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి అన్నట్టు. మళ్ళీ లోపల ఇంటీరియర్ లో కూడా కెమెరా ఉంటుంది. ఇది మనం పడుకునే ముందు కూడా ఒకవేళ డ్రైవింగ్ చేస్తా ఉంటే పడుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, నిద్ర వచ్చే ఛాన్సెస్, అప్పుడు మనల్ని అలర్ట్ చేస్తుంది అన్నట్టు. ఇది మనకి ఫీచర్స్ చాలా ఉంటాయి దీంట్లో అయితే. ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్ అయితే కొట్టి చూపెడతాను. హోమ్ స్క్రీన్ లో యాప్స్ చూడొచ్చు మీరు. దీంట్లో మనకి యూట్యూబ్ ఉంటుంది, 360 అలెక్సా ఉంటుంది. అలెక్సా తోటి మనం డైరెక్ట్ సన్ రూఫ్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ సన్ రూఫ్ చూసుకోండి మీరు. ఇది మనకి మూన్ రూఫ్ అంటారు. దీంట్లో ఓన్లీ మనకి అంటే గ్లాస్ ఉంటుంది ఓపెన్. మనం గ్లాస్ ఓపెన్ కాదన్నట్టు, జస్ట్ డిస్ప్లే కోసం ఉంటుంది. దీని మీద కూడా బ్యాట్మ్యాన్ లోగో వస్తుంది. అది లైటింగ్ వేస్తే మీకు కనబడుతుంది. నేను డార్క్ లో ఉన్నప్పుడు బాగా కనబడుతుంది బ్యాట్మ్యాన్ లోగో. అది కూడా నేను క్లిప్ వేస్తాను. ఇది మనకి యాప్స్ వచ్చేసి అంబియంట్ లైటింగ్. ఇవి ఇప్పుడు బ్యాట్మ్యాన్ అవన్నీ కంట్రోల్ చేయడానికి దీంట్లోనే అన్నట్టు, లోగోస్ అవి ఇవి. ఇంకా దీంట్లో చాలా యాప్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో ఉంది, దీంట్లో కూడా యాప్ స్టోర్ ఉంటుంది, యాపిల్ కార్ ప్లే ఉంటుంది, ఆటో పార్కింగ్ ఫీచర్ ఉంది, క్లైమేట్ కంట్రోల్, ప్లస్ మనకి డ్రైవ్ అసిస్ట్ మోడ్. ఇదైతే చాలా బెస్ట్ అండి. ఇప్పుడు డ్రైవ్ అసిస్ట్ మోడ్ లో ఏంటంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. లైన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్, పార్కింగ్ ఆటో పార్కింగ్ చేస్తుంది. డ్రైవర్ అటెన్షన్ అంటే మనం చూడకపోతే వైబ్రేట్ అవుతుంది అన్నట్టు హ్యాండిల్. లైన్ కీప్ అసిస్ట్ అనేది మనం కరెక్ట్ లైన్ లో పోకపోతే ఇదే గుంజుతుంది అన్నట్టు. నాకు చాలా సార్లు గుంజింది. అంటే నేను ఓవర్టేక్ చేద్దామన్నప్పుడు కూడా ఇట్లా లైట్ గా లెఫ్ట్ వచ్చినప్పుడు రైట్ వచ్చినప్పుడు అవి గుంజుతుంది అన్నట్టు. అప్పుడు ఇండికేటర్ వేసుకుని మనం వెళ్ళాలి, అప్పుడు గుంజదు. కొలిజన్ వార్నింగ్ కూడా వస్తుంది. కొలిజన్ వార్నింగే కాదు, కొలిజన్ అయితే అంటే ఆపేస్తుంది అన్నట్టు. నేను 40 స్పీడ్ లో ఉన్నా, సైడ్ కి చూసేసరికి మనకి కార్ సడన్ గా ఆపారు, ఆటోమేటిక్ గా ఇదే బ్రేక్ వేస్తుంది అన్నట్టు. ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేసినా కూడా వీడియో రికార్డ్ అవుతాయి, ముందు వెనక అన్ని రికార్డ్ అవుతాయి అన్నట్టు. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊకే పెడల్ మీద పెట్టి ప్రెస్ చేసుడు అవసరం లేదు. ఫార్వర్డ్ కావాలంటే ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ లో మీరు డైరెక్ట్ గా కొట్టి క్రూజ్ కంట్రోల్ అంటే ముందున్న కారు ఏ స్పీడ్ లో పోతుంది, మనది కూడా అదే స్పీడ్ లో పోతుంది. ముందున్నోడు బ్రేక్ వేసింది అనుకో, మన కారు కూడా బ్రేక్ వేసుకుంటుంది ఆటోమేటిక్ గా. మనం ఏం చేసుడు అవసరం లేదు, అదే డ్రైవ్ చేస్తుంది అన్నట్టు. దీంట్లో ఇంకా బ్యాట్మ్యాన్ మోడ్ ఉంటుంది, అంటే బూస్ట్ మోడ్ అంటారు దీన్ని. నార్మల్ దాంట్లో కూడా ఉంటుంది, కానీ దీంట్లో బ్యాట్మ్యాన్ సింబల్ ఇచ్చారు. ఇదేంటంటే ఒక 10 seconds హై పర్ఫార్మెన్స్ స్పీడ్ ఇస్తారు అన్నట్టు. మనకి నార్మల్ గా రేంజ్ మోడ్ లో పోయినప్పుడు ఎవరినైనా ఓవర్టేక్ చేయాలని అనుకున్నప్పుడు మనం ఇది బూస్ట్ మోడ్ కొట్టారనుకో, డైరెక్ట్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. బాగా పికప్ ఇస్తుంది. టార్క్ 380 Nm టార్క్ ఉంటుందండి దీంట్లో. ఆల్మోస్ట్ ఆల్ ఫార్చునర్ అంతా మనకి హార్స్ పవర్ ఫార్చునర్ కన్నా ఎక్కువ, అంటే స్పీడ్ టోటల్ స్పీడ్ పోయేది. హార్స్ పవర్ 282 Nm BHP హార్స్ పవర్ ఉంటది. ఎకో సెన్స్, ఇది మనం ఎంత ఎనర్జీ దీని ఏమంటారు పొల్యూషన్ సేవ్ చేసాం అనేది దీంట్లో స్కోర్ చూపెడుతుంది మనకి. అది నేను ఇంకా ఎక్కువ డ్రైవ్ చేయలేదు కాబట్టి ఇది లిమిటెడ్ ఎడిషన్, మళ్ళీ ఎక్కువ డ్రైవ్ చేయలేదు, అందుకే అలానే ఉంది. ఈ ఎనర్జీ మోడ్స్ లో ఇవన్నీ ఉంటాయి. బ్యాటరీ ప్రీ కండిషనింగ్, ఛార్జింగ్ పెట్టుకునే ముందు ఇది ఆన్ చేసుకోవాలన్నట్టు. ఏది హై పవర్ ఛార్జింగ్, బయట DC ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అన్నట్టు. ఈ ఫన్ అండ్ వర్క్ లో చాలా ఫీచర్స్ ఉంటాయండి. అంటే ఐ మీన్ లైక్ యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, మొత్తం మన ఫోన్ ఉన్నట్టే. దీంట్లో బ్లింకిట్ ఉంటది, అన్ని ఉంటాయి అన్నట్టు. గ్రోసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఉంటది, షాప్ క్లోజ్, ఇవన్నీ యాప్స్ మనం వాడుకోవచ్చు. TV9 కూడా ఉంటుంది దీంట్లో, న్యూస్ కూడా చూసుకోవచ్చు. యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని మనం ఏదంటే యూట్యూబ్, దీంట్లో ఇంటర్నెట్ దీంట్లోనే వస్తుందండి డైరెక్ట్ గా. ఇప్పుడు అవెంజర్ క్లిప్ ఉంది, ఇది ఒకటి పెడుతున్నా. సౌండ్ సిస్టమ్ అయితే 16 స్పీకర్ ఉంటాయి. డైరెక్ట్ ఘోరంగా సౌండ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని అన్ని వీడియో చూపెట్టలేను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. బట్ ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. దీంట్లో ఫీచర్స్ చాలానే ఉంటాయి. ఇంకా గ్యాలరీలో మనకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యే ముందు వీడియో రికార్డ్ అవుతాయి అన్నట్టు. ఇది నేను చెప్పాను కదండి, ఆటోమేటిక్ అదే బ్రేక్ వేసింది అనేది. ఇట్లా ఫోర్ సైడ్ రికార్డింగ్ అంతా సేవ్ అయి ఉంటుంది. ఒక యాక్సిడెంట్ అయ్యే ముందుది అన్ని సేవ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇది కంటిన్యూస్ గా రికార్డ్ చేసుకుంటే పోతుంది. ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేస్తామో ఆ టైంలో సేవ్ చేసుకుంటది అన్నట్టు. ఇక్కడ నేను ముందు కార్ చూడండి, ఇక్కడ ఒక కార్ వస్తుంది, అది సడన్ గా ఆగేసరికి నేను కూడా బ్రేక్ వేయలేను, ఆ టైంలో చూసుకోలేదు.
అదే బ్రేక్ వేసింది అన్నట్టు, ఆటోమేటిక్ బ్రేక్. అలా లోపల కూడా ఇంటీరియర్ కూడా రికార్డ్ అవుతుంది ఎట్లా పోతున్నాం ఏందనేది. ఆటోమేటిక్ బ్రేక్ వేస్తుంది. ఇలా కూడా చూసుకోవచ్చు మీరు, వేరే వాళ్ళు డ్రైవ్ చేసింది, అది చెకింగ్ టీమ్ డ్రైవ్ చేసింది. ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇంకా మనకి ఈ లైట్స్ వస్తాయండి, లైట్స్ భలే ఉంటాయి ఇక్కడ. ఇట్లా సెన్సార్ తోటి ఇట్లా అంటే చాలు, డైరెక్ట్ ఇట్లా మనం ఒకసారి ఇట్లా అంటే లైట్స్ ఆన్ అవుతాయి, మళ్ళీ ఇట్లా అన్నాం అనుకో లైట్స్ ఆఫ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అన్ని ఆన్ ఉన్నాయి లేవా అన్ని కనబడతాయి అన్నట్టు. దీంట్లో మనకి ఇక్కడ డోర్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసిన వార్నింగ్స్ వస్తాయి. డోర్ ఎవరైనా పెట్టుకోకపోతే ముందుకు వెళ్ళినాం అనుకో, డోర్ చక్కగా పడకపోయినా ముందుకు వెళ్ళినాం అనుకో ఆటోమేటిక్గా అదే చూపెడుతుంది, వార్నింగ్ సైన్ వస్తుంది, ప్లస్ వాయిస్ తోని కూడా చెప్తుంది డోర్ పడలేదని. దీంట్లో స్టోరేజ్ కూడా ఉంటుంది. ఆ స్టోరేజ్ వచ్చేసి మనకి యూజ్ చేయడానికి 10 GB వస్తుంది. టోటల్గా 128 GB ఉంటుంది. ఇక మిగతా యాప్స్ వీటికి అన్నిటికీ ఉంటాయి కదండి, దానికి ఉంటాయి అన్నట్టు. మనం కొన్ని ఎమర్జెన్సీ వీడియోస్ లేకపోతే ఈ కెమెరా లోపల కెమెరాతో మనం సెల్ఫీలు కూడా దిగచ్చు. ఇక్కడ ఉన్నది కెమెరా, ఇది చూసుకోండి, కెమెరా సెల్ఫీ వస్తుంది అన్నట్టు. సెల్ఫీ వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు. మనం కార్ రన్నింగ్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నట్టు. దీంట్లో లేని ఫీచర్ అంటూ లేదు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక ట్యాబ్ మనం ఇంట్లో పెట్టుకుని ఉన్నట్టు ఉంటది. గ్రూమీ మోడ్ అని ఉంటదండి. దీంట్లో హైలైట్ ఉంటది ఏంటంటే మనకి లోపల ఉన్న బయట ఉన్న లైట్స్ సింక్ అవుతా ఉంటాయి. మనం పాటలు పెట్టుకుని ఆ పాట తగ్గట్టు మొత్తం బీట్ కొడతా ఉంటది అన్నట్టు. అది కూడా నీకు వీడియో క్లిప్ పెడతాయి, ఎందుకంటే ఇప్పుడు డే టైంలో ఉన్నాం కాబట్టి కరెక్ట్ కనబడదు వీడియోలో. నైట్ టైంలో అయితే బాగా కనబడుతుంది. ఇవి లీవ్ యువర్ మోడ్ అనేది ఒకటి, ఇది పార్కింగ్ చేసినప్పుడే వస్తుంది అన్నట్టు. ఇది ప్లే కొట్టినాం అనుకోండి ఆటోమేటిక్గా సీట్ అడ్జస్ట్ అవుతుంది, ముందుకి వెనకకి రిక్లైన్ అవుతుంది, ఏసీ పెరుగుతుంది. ఇప్పుడు నా సీట్ అడ్జస్ట్ అవుతుంది. డైరెక్ట్ సన్ రూఫ్ ఆటోమేటిక్గా క్లోజ్ ఉంటే ఓపెన్ అవుతుంది. ఇట్లా బ్యాట్మ్యాన్ సింబల్ వచ్చి, అంటే ఇది ఏం లేదు, జస్ట్ ఇట్లా కామ్ కావడానికి చిన్న మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఇది కూడా ఫీచర్ బాగుంది. మనం ఇది క్లోజ్ చేసిన వెంటనే సీట్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సీట్ లో కూడా వెంటిలేషన్ సీట్స్ ఇవన్నీ. ఇప్పుడైతే నేను కవర్ తీయలేదు, ప్రజెంట్ వెంటిలేషన్ సీట్స్. ముందు 2 సీట్స్ మాత్రమే వెంటిలేషన్, ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. 5 కూర్చునేది. ఇది బ్యాక్ సైడ్ బూట్ కూడా ఉంటది. ఇక్కడ లైట్స్ అవన్నీ ఉంటాయి, సన్ రూఫ్, ఇవన్నీ బాగున్నాయి ఫీచర్స్ అయితే. ఇది కూడా మనకి ఆటో డిమ్ IRVM. ఇది వచ్చేసి మనకి ఎవరైనా వెనక లైట్ కొడితే ఆటోమేటిక్ గా డిమ్ అయిపోతుంది అన్నట్టు, ఎక్కువ కలర్ కొట్టదు. ఫీచర్స్ ఇది లేదు అనేది లేదన్నట్టు, దీంట్లో అన్ని ఉన్నాయి. మనం ఇది 0 నుంచి 100 ఈజీగా ఆల్మోస్ట్ ఆల్ 6.7 7.6 ఆ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అన్నట్టు. విజన్ ఎక్స్ అని ఇది ఒకటి ఉంటదండి. ఇది ఏంటంటే మనకి డిస్ప్లే ముందు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ 0 అని ఒకటి కనబడుతుంది. అది కరెక్ట్ గా మన డ్రైవర్ కి మాత్రమే కనబడుతుంది, ఎవరికి కనబడదు 0 అనేది. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న డిస్ప్లే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది అన్నట్టు. ఆ ప్రొజెక్ట్ అయ్యి దాంట్లో కనబడుతుంది మనకి. ఇది ఓన్లీ డ్రైవర్ కే కనబడుతుంది, సైడ్ కున్న వాళ్ళకి వెనుకున్న వాళ్ళకి ఎవరికి కనబడదు అన్నట్టు. కరెక్ట్ గా ఓన్లీ డ్రైవర్ హైట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుని, ఈ ఐ లెన్స్ చూసుకొని అది అడ్జస్ట్ చేస్తుంది అన్నట్టు పైకి కిందికి. ఆ ఫీచర్ అయితే బాగుంటది. దీంట్లో మనకి నావిగేషన్ కూడా కనబడుతుంది, ఏదైనా ఇటు పోవాలా అటు పోవాలా అనేది కూడా నావిగేషన్ చూపెడుతుంది. ఎవరైనా సైడ్కి వచ్చినా కూడా లైట్లు చూపెడుతుంది అన్నట్టు, వీళ్ళు వస్తున్నారు సైడ్ కానీ. ఇప్పుడు డ్రైవ్ మోడ్ వేసి మీరు డ్రైవ్ మోడ్ వేయాలంటే ఏం లేదు, ఇక్కడ బ్రేక్ పట్టుకోవాలి, ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసామనుకో రెడీ టు డ్రైవ్ అని వస్తుంది. ఇక్కడ పార్కింగ్ లో ఉన్నది కదా ఆల్రెడీ, దీన్ని వెనక కన్నారు అనుకోండి 2 సార్లు డ్రైవ్ లోకి వస్తుంది. మీరు బ్రేక్ వదిలేస్తే చాలు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ సెన్సార్ ఉంటాయండి, ఎవరైతే దగ్గరకు వస్తున్నారో వాళ్ళ సెన్సార్లు చూపెడతారు అన్నట్టు. డైరెక్ట్ ఇక్కడ మనకి ఏదైనా దగ్గరకు వచ్చింది ఇది ఉన్నదని చూపెడుతుంది. రెడ్ లైన్ వచ్చిందంటే బాగా దగ్గరకు వచ్చినట్టు. అట్లా మనకి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడనే మనం న్యూట్రల్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా కెమెరా ఓపెన్ అవుతుంది. ఇంకా పార్కింగ్ చేయాలంటే డైరెక్ట్ బటన్ నొక్కారు అనుకోండి, పార్కింగ్ అయిపోతుంది ఒకసారి. ఇక బ్రేక్ మీద నుంచి కాల్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టీరింగ్ ఎటున్నది అనేది కూడా చూసుకోవచ్చు, అల్లనే చూపెడుతుంది. ఇట్లా స్టీరింగ్ తిప్పినాం అనుకోండి, మనం టోటల్ గా ఇటు తిప్పి పెడతాం, దిగినాక చూసుకుని అయ్యో అని మళ్ళీ అంటే ఎక్కుతాం కదండి. దీంట్లో ఆటోమేటిక్ గానే పడుతుంది మనం ఆఫ్ చేసిన వెంటనే, పార్కింగ్ చేసిన వెంటనే. ఫీచర్లు ఫోన్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో సెట్టింగ్స్ లలో మనకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ గా ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, చెప్పుకుంటూ పోతా అంటే. ఇంకా దీంట్లోనే ఇంటర్నల్ గా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ ఇవి 2. ఇక్కడ ఫోన్స్ ఐఫోన్ లో 2 పెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా వైర్లెస్ గా ఛార్జింగ్ అవుతుంది. కప్ హోల్డర్స్ ఉన్నాయి, సైడ్ కూడా హోల్డర్స్ ఉన్నాయి. ఇది హైలైట్ అండి ఫీచర్ దీనికి.
మొత్తం ఇది క్లాత్ లాంటిది ఇస్తారు అన్నట్టు. క్లాత్ కూడా హై బ్రాండ్ క్లాత్ టైప్, ఇట్లా లెదర్ ఉండే టైపులో ఇస్తారు అన్నట్టు క్లాత్. దీన్ని ఇట్లా గుంజితే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. దీన్ని పట్టుకొని ఇట్లా లోపలికంటే క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి అంబియంట్ లైటింగ్స్ కూడా ఉంటుంది. ఈ క్లాత్ అనేది మనకి ఫెరారీ కార్స్ అలాంటి పెద్ద పెద్ద కార్స్, లగ్జరీ కార్స్ లలో ఇస్తారు ఇలానే. ఇదే కాన్సెప్ట్ దీంట్లో ఇచ్చాను అన్నట్టు. ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది. ఇవి మనకి సైడ్ కి మిర్రర్ అడ్జస్ట్ చేయడానికి, పైకి కిందకి అనుకోవడానికి. ఒకసారి 1 టచ్ తోటే కిందికి వస్తుంది, 1 టచ్ తోటే పైకి వస్తుంది అన్నట్టు మిర్రర్. ఈ ఓవర్ విఎమ్స్ కూడా లోపల కింద కెమెరాస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నేను 360 డిగ్రీస్ కెమెరా చూపెట్టాను కదండి, అందులోనే ఇప్పుడు మనకి ఒక్క నిమిషం, ఈ కెమెరాస్ వచ్చేసి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అన్ని ఉంటాయి అన్నట్టు. ఇలా చూసుకోవచ్చు మనం టోటల్ గా ఇవన్నీ కలిపి 360 డిగ్రీస్ చేస్తుంది అన్నట్టు. స్పీకర్స్ అయితే 16 స్పీకర్స్ ఉంటాయండి. ఎక్కడ చూసినా స్పీకర్లే కనబడతాయి మీకైతే. ఈడ స్పీకర్ అన్ని స్పీకర్లు ఉన్నాయి. 16 స్పీకర్స్. సౌండ్ అయితే అదిరిపోతుంది అసలు చెప్పాలంటే. ఇది లైవ్ గా వింటేనే మీరు వినొస్తుంది, ఎందుకంటే ఫోన్ లో మీరు ఎంత చూడలేరు అన్నట్టు. లైవ్ గా వింటేనే మీకు చాలా సౌండ్ అనేది, బేస్ గట్టిగా వస్తుంది. ఇప్పటి వరకు నేను ఫుల్ కూడా పెట్టలేదు. ఇప్పటి వరకు నేను జస్ట్ ఒక 10%, 20% పెట్టాను. అంత సౌండ్ వస్తుంది అన్నట్టు. ఈ కార్ వచ్చేసి ఇక్కడ మనకి లోపల స్పేస్ మొత్తం స్మూత్ ఉంటది అన్నట్టు, ఎందుకంటే బ్యాటరీ ఉంటది కాబట్టి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీరు చూడవచ్చు, చాలా హైట్ అయితే ఉంటది. జనరల్ గా ఎల్డర్ పీపుల్స్ ఉంటే దీనికి ఒకటి మనకి ఎక్కేది వస్తుంది అన్నట్టు, మన ఫుట్ స్టెప్ లాంటిది, అది కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి సైడ్ వ్యూ కి ఇక్కడ మనకి డోర్స్ హ్యాండిల్స్ ఏమో పైన వస్తాయి. ఇక్కడ ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ప్రెస్ చేయాలి లోపల. ఇది ఇట్లా మనకు ఇది కూడా 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది డోర్, మంచిగా టోటల్ గా అయిపోతుంది అన్నట్టు. మిర్రర్స్ మీద కూడా ప్రతి ఒక్క మిర్రర్ మీద లోగో వస్తుంది, ఒక ఫ్రంట్ మిర్రర్ తప్ప. బ్యాక్ సైడ్ అన్ని సైడ్ లో మిర్రర్స్ లోగో వస్తుంది. బ్యాక్ ఇక్కడ కూడా బ్యాట్మ్యాన్ ఎడిషన్ అని వస్తుంది. ఇక్కడ కూడా బ్యాట్మ్యాన్ లోగోలు వస్తుంది సీట్ల మీద, మీకు చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాట్మ్యాన్ లోగో అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే కవర్ ఓపెన్ చేయలేదు, ఇక కొత్తగా ఉన్న ఫీలింగ్ ఎలానే ఉంటుంది కదా అని. ప్లస్ ఇక్కడ మన ఏసీ వెంట్స్, ఇవి ఏసీ వెంట్స్ అయితే చాలా బాగున్నాయి. స్టోరేజ్ స్పేస్ ఇక్కడ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది ముందున్న స్టోరేజ్ స్పేస్, మన హ్యాండ్ రెస్ట్ స్టోరేజ్ ప్లేస్ అన్నట్టు. ఇట్లా ఓపెన్ చేస్తే మనకి కూల్డ్ గ్లవ్ బాక్స్, ఇది మనకి కూల్డ్ది స్టోరేజ్ స్పేస్. లోపల కూల్ ఎయిర్ వస్తుంది అన్నట్టు, ఏసీ ఎయిర్. మీరు ఏమైనా కూల్ డ్రింక్స్ అవి పెట్టుకుంటే ఓకే, బాగుంటుంది. ఇదిగోండి చూసుకోండి, లైటింగ్ ఏమైనా కొంచెం ఏర్పడుతుంది కావచ్చు. బ్యాట్మ్యాన్ లోగో అయితే ఉంటుంది ఇక్కడ. అది నైట్ అయితేనే కరెక్ట్ కనబడుతుంది. ఇంకా సైడ్కి కూడా లైట్స్ వస్తాయి అన్నట్టు. టోటల్గా మన హ్యాండిల్లలో ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది. కింద వచ్చేసి మనకి మొత్తం క్లీన్ ఉంటుంది అన్నట్టు టోటల్గా. ఎక్కడ ఇట్లా మన నార్మల్ కార్ ఇట్లా ఎత్తు వచ్చినట్టు రాదు, టోటల్ క్లీన్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో బ్యాటరీ ఉంటుంది కాబట్టి కింద ఇలా క్లీన్ చేస్తారు. ఈ థర్డ్ రోలో అంటే ముగ్గురు కూర్చున్నా కూడా బాగుంటుంది అన్నట్టు. దీంట్లో ఇంకా మనకి హ్యాండ్ రెస్ట్ ఇస్తారు, కప్ హోల్డర్స్, హ్యాండ్ రెస్ట్ ఇస్తారు. కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మనకి లంబర్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఆ లంబర్ సపోర్ట్ తోటి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ అయితే లుకింగ్ బాగుంటుంది అన్నట్టు, లైటింగ్స్ తోటి. ఇంకా ఇక్కడ కూడా డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మనకి 1 టచ్ తోటి డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ప్రజెంట్ మనకి క్లీనింగ్ ఉన్న ఛార్జింగ్ సాకెట్స్ అవి ఉన్నాయి, మళ్ళీ కవర్ కూడా ఉంది. ఇది మన అఫీషియల్ B6 వాళ్ళు ఇచ్చిందే బార్ కోడ్ కవర్ అన్నట్టు, బాడీ కవర్ బార్ కోడ్ది. ఇది మనకి పార్సల్ ట్రే. మనకి స్పేస్ అయితే బాగానే ఇస్తారు, 455 లీటర్స్ బూట్ స్పేస్ ఇస్తారు అన్నట్టు. ఇంకా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్గా కిందికి అనుకోవచ్చు టెయిల్ గేట్. ఈ పార్సల్ ట్రైన్ కూడా తీసేసుకుని సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, బెడ్ లాగా చేసుకోవచ్చు, మీరు పడుకోవచ్చు కూడా చెప్పాలంటే. బాగుంటుంది. దీనికి ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉందన్నట్టు, కరెక్ట్ పైన. ఇది మనం క్లోజ్ చేస్తే కిందికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది మనకి. దీంట్లో ఫీచర్స్ హైలైట్ ఏంటిదంటే ఫోన్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్ని ఫీచర్స్. ఇక్కడ బ్యాట్మ్యాన్ లోగో కూడా ఉంది చూసుకోవచ్చు. స్పాయిలర్ వెనక సైడ్ లుక్ వచ్చేసి ఇది.
దీంట్లో ఫోన్ నుంచి యాప్స్ తోటి డైరెక్ట్ ఫోన్ యాప్ తోటే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో 1 year ఇంటర్నెట్ ఫ్రీ వస్తుంది. మీరు దీంట్లో నుంచి హాట్స్పాట్ కూడా వాడుకోవచ్చు. బ్లూటూత్ హాట్స్పాట్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు. ఇది మనకి ఎల్ఈడి లైట్స్ అయితే చాలా బాగుంటుంది. త్రో వచ్చి మనకి హై బీమ్, లో బీమ్ అన్నీ ఉంటాయి. హై బీమ్ వచ్చేసి ఇది, లో బీమ్ ఇది. కారు మనకి ఆటో పార్కింగ్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్ తోటి ముందుకు వెనకకి వస్తుంది అన్నట్టు. దీంట్లో ఫీచర్స్ ఇక లేనట్టు లేదని చెప్పాము కదా ఆల్రెడీ. చాలా బాగుంటాయి ఫీచర్స్ అయితే. ఇది మనకి కార్ విషయం వచ్చేసి. కార్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీనికి చెప్పేది. ఇది మొబైల్ తోటి మనకు లాక్ ఓపెన్ అవుతుంది అన్నట్టు, మనకి కీ అవసరం లేదు. డోర్ లాక్ ఓపెన్ కావడానికి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మొబైల్లో. ఏసీ ఆన్ చేసుకోవచ్చు ఎక్కడున్నా కూడా. మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కూడా సిగ్నల్ వస్తే చాలు, ఇంటర్నెట్ వస్తే చాలు, మనం ఈ కార్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లోనే ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి, మన ఫోన్లో కూడా ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఫోన్లో నుంచే లాక్ చేసుకోవచ్చు. విండో ఈ అన్లాక్ పైకి కిందికి అనొచ్చు, ఐ మీన్ లైక్ విండో పైకి కిందికి క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ప్లస్ ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ షాపింగ్ మాల్లో ఉన్నారనుకోండి, ఏసీ ఆన్ చేసుకొని కిందికి వచ్చేసరికి మీరు కార్ అయితే కూల్ అయి ఉంటుంది. అంటే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఆన్ చేసుకోవచ్చు. అది గ్రూమీ మోడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నట్టు. మనకి పాటలకు తగ్గట్టు ఇట్లా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మనకి లోపల మనం పాటలు పెట్టుకుంటా అంటే ఇట్లా లైట్స్ వస్తూ ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బాగా కనబడుతుంది. బ్యాక్ సైడ్ లైటింగ్ ఇది హైలైట్ మోడ్ అన్నట్టు. గ్రూమీ మోడ్ ఇది హైలైట్ ఉంటుంది, బాగుంటుంది. బ్యాక్ సైడ్ బాగున్నది. ఇలా మనకి డిస్ప్లేలో మొత్తం మ్యూజిక్ వస్తూ ఉంటే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ లోగో కూడా వస్తుంది, బ్యాట్మెన్ లోగో. అటు వస్తుంది, ఇటు వస్తుంది. ఇక్కడ లైట్స్ కూడా చూసుకోవచ్చు, అన్ని బ్లింక్ అవుతా ఉంటాయి. ఇక్కడ ఈ లోపల బ్యాట్మెన్ లోగో కూడా బ్లింక్ అవుతుంది. ఇది మనకి బ్యాట్మెన్ లోగో ఎప్పుడు కనబడుతుంది మంచిగా. ఇక్కడ పైనుంచి చూసినా కూడా మనకు కనబడుతుంది, సన్ రూఫ్ ఓపెన్ ఉంది కాబట్టి. లోగో వచ్చేసి చాలా బాగా వస్తుంది బ్యాట్మెన్ ది. బ్యాట్మెన్ లోగో కూడా ఇక్కడ బాగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ డోర్ వేసినాం అనుకోండి, ఇక్కడ కింద ప్రొజెక్టర్ ఉంటుంది అన్నట్టు. బ్యాట్మెన్ లోగో ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తలేదు, అవి ఇక్కడ వచ్చిపోతున్నా అన్నట్టు. ఇది జనరల్ గా మనకి లాక్ వేసినా కూడా బ్యాట్మెన్ లోగో కింద ప్రొజెక్ట్ అవుతుంది అన్నట్టు. ప్రొజెక్టర్స్ ఉన్నాయి దీని లోపల కింద. ఇది లైటింగ్స్ వచ్చేసి ఫ్రంట్ నుంచి. కార్ అయితే 30 lakhs పెట్టచ్చు, ఈజీగా పెట్టచ్చు. అంత హై పర్ఫార్మెన్స్ ఉంది. ఇది రేంజ్ వచ్చేసి 500 వస్తుంది. నాకైతే గ్రూమీ మోడ్ అయితే చాలా బాగా నచ్చిందండి. అసలు దీంట్లో కార్లో గ్రూమీ మోడ్ హైలైట్ ఫీచర్ చెప్పాలంటే. ప్రతి ఒక్క కార్లో ఉంటే బాగుంటుంది. ఇంకా ఇలా ఆన్ చేసుకుంటే అయిపోతుంది. అన్ని రింగ్ కూడా వస్తుంది లైట్స్, మనకి పైన కూడా వస్తుంది చూడండి. పైన అయితే ఇంకా బాగా కనబడుతుందండి. బ్యాట్మ్యాన్ ఎడిషన్ అక్కడ చూసుకోవచ్చు బ్యాట్మ్యాన్ లోగో. టోటల్ గా కార్ అయితే సూపర్ కి సూపర్ ఉన్నది. పార్కింగ్ కంప్లీటెడ్. సూపర్. బ్యాట్మ్యాన్ లోగో ప్రొజెక్షన్ అవుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కింద ప్రొజెక్టర్ ఉంటుంది మనకి, డైరెక్ట్ ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది అన్నట్టు. ఈ కార్ ని మనం ముందుకు వెనకకి తీసుకెళ్లొచ్చు కార్ తోటి, రిమోట్ తోటి. ఇప్పుడు కార్ లో అయితే ఎవరు లేరు ప్రజెంట్, చూసుకోవచ్చు మీరైతే. కార్ లో ఎవరు లేరు. ఇప్పుడు నేను లాక్ వేసాను ఆల్రెడీ. లాక్ వేయాలి ఇది ఫీచర్ వాడాలంటే. ఇక్కడ మనకు ఏసీ బటన్ ఉంది కదా అండి, అది పట్టుకుని ఉన్నాను అనుకోండి. అది పట్టుకుంటే ఆటోమేటిక్గా కార్ ఆన్ అవుతుంది. ఆన్ అయింది. ఇప్పుడు
ఆటోమేటిక్గా ఆన్ అయింది. మనం ఇందాక ఆఫ్ చేసాం కదా లాక్ చేసి. ఇప్పుడు రెడీ టు డ్రైవ్ అని వచ్చింది. ఇది ఏంటంటే డైరెక్ట్గా మనం ఇట్లా ముందు బటన్ పట్టుకుని ఉన్నాం అనుకోండి, అదే ఆటోమేటిక్గా పోతుంది. రెడీ టు డ్రైవ్ అని వచ్చింది. కార్ స్టార్ట్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది 7 మీటర్స్ దాకా వెళ్తుంది. 7 ఫీట్స్ మీటర్స్ ఎంతో వెళ్తుంది. ఇప్పుడు కార్లు ఎవ్వరు లేరు కానీ అది ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తే మళ్ళీ వెళ్తుంది. ఇంత దూరం వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చినా కాబట్టి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తుంది. దాంతో నేను నడుచుకుంటూ వెళ్ళాను అనుకో, దాని కార్ని ఎక్కడికన్నా అక్కడికి తీసుకెళ్ళచ్చు ఫీచర్ అయితే ఉంటుంది. ఏదైనా వచ్చారనుకో అడ్డం ఆగిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. వెనుకుండు బాగున్నావు. ఇప్పుడు వెనకకు తీస్తున్నా, రివర్స్ కూడా తీయచ్చు దీంట్లోనే. ఇటు సైడ్ బటన్ ఉంటుంది, దీంతో రివర్స్ తీస్తున్నా. ఇప్పుడు మా బావ అడ్డొచ్చిండు, ఆటోమేటిక్గా అదే ఆగింది. నేను బ్రేక్ చేస్తాను, ఆగింది అదే. నేను ఆపినా, నాకు భయం ఆపినట్టున్నా. కొంచెం వెనుకకుండవా, ఇప్పుడు వెనకకు అంటున్నా. అదే అక్కడ ఉంటేనే ఆగుతుంది అది. ఇప్పుడు వెనకకు అంటున్నా. కార్లో ఎవరు లేరు ప్రజెంట్ అయితే. ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నా అందరి మీద. నేనైతే ఏం చేయలేదు, ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది. ఒత్తి పట్టుకునే ఉన్న సేమ్ యాస్టీస్. ఇప్పుడు జరుగు బావ, మళ్ళీ వెనకకు వస్తుంది కారు. సడన్గా ఎవరైనా వచ్చినా కూడా ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యింది అన్నట్టు. నేనేం చేయలేదు. ఇక్కడ సెన్సార్లో చూపెడుతుంది, నువ్వు ఎన్నుకుంటు బావ. సెన్సార్లో దానికి కనబడుతుంది అన్నట్టు. ఎవరైనా వెనకకు వస్తే అట్లా రెడ్ సింబల్ వస్తుంది, ఎల్లో సింబల్ వస్తుంది. ఆ రెడ్ సింబల్ వచ్చిన వెంటనే ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెనకకు అంటున్నాను. కార్ అయితే అసలు రిమోట్ కంట్రోల్ కార్ లాగా అయిపోయింది దీన్ని. ఆటోమేటిక్గా అదే ఆగింది. ఇప్పుడు ముందుకు అంటున్నా. ఎక్కడైనా టైట్ పార్కింగ్ ప్లేసులలో మనం ఇలా అనుకోవచ్చు అన్నట్టు. దానికి పోయి ఇరుక్కుని మరి డోర్లు తీసుకుని తాకించుకునే బదులు టైట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెనక కంటే అదే వెళ్ళిపోతుంది, బయటకు వస్తుంది. చాలా ఉపయోగపడుతుంది ఈ ఫీచర్ అయితే. కానీ కారు ఎక్దమ్ నెంబర్ 1 ఉన్నది అన్నట్టు. ఆటో పార్కింగ్ ఫీచర్ ఉంది, అవన్నీ ఉన్నాయి ఫీచర్స్ అయితే. ఫీచర్స్ ఇది లేదు అన్నట్టు ఏం లేదు. ఇక్కడ బ్యాట్మెన్ లోగో చూసుకోవచ్చు మీరు పైన. మనం ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు దీనికి, లోగోకి. బాగా కనబడుతుంది బయట ఓపెన్ చేసి చూస్తే. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ లాక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే ఫ్లష్ హ్యాండిల్స్ డోర్ ఇచ్చారు, ఓపెన్ అవుతుంది. ఇది అసలైన ఫీచర్ దీన్ని యూజ్ చేసుకోవడానికి. అటు ఇటు మనకి పార్కింగ్ చేసినాక కార్ ఒకటి ఉంది, పిల్లర్ ఒకటి ఉంది. ఇప్పుడు దాంట్లోకి ఎక్కాలన్నా ఎక్కరాదు. అదే కీ ఫాబ్ ఫీచర్ యూజ్ చేసి కార్ని ముందుకు అన్నాం అనుకోండి, డైరెక్ట్గా మనం ఎక్కేయచ్చు అన్నట్టు కార్లో. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో. మనం కీ ఆన్ చేసాము, డైరెక్ట్ అక్కడ డోర్ తీద్దామంటే కన్ఫామ్గా తాకుతుంది అన్నట్టు. మనం దాంట్లో పట్టాం కూడా. ఫస్ట్ కీతో ముందుకు అన్నాం అనుకోండి, ముందుకు వస్తుంది, మనం ఎక్కచ్చు కార్లోకి. ఈ BE6 బ్యాట్మెన్ ఎడిషన్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే మన కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా ఫీచర్స్ గురించి తెలుసుకోవాలన్నా BE6 గురించి ఈ కామెంట్ అయితే చేయండి. నేను అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. దీని ఫీచర్స్ అన్ని ఒక్కొక్క వీడియో చేసుకుంటూ పోతా అంటే ఆల్మోస్ట్ 100 వీడియోస్ దాకా అవుతుంది. ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకుంటా మనం చేద్దాం. అన్ని బ్యాట్మెన్ గురించి, BE6 గురించి, అన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్యాట్మెన్ ఎడిషన్ కోసం అన్న.